మంచిది పిల్లరా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మనం ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో కూడుకొని మన జీవితాలకి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలను మనం నేర్చుకుందామండి. ఈనాటి ఆరాధన కార్యక్రమంలో ఒకసారి మీ మహాజ్ఞానం మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది. ఆ ఉపమానాన్ని మనం ఈరోజు అందరం కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్రీస్తు వారు తాను జీవించినటువంటి కాలం మొత్తంలో కూడా ఆయన నివసించినటువంటి సమయాల్లో కూడా కానివ్వండి, ఎవరి మధ్య ఆయన ఎక్కువగా నివసించాడంటే ఎవరి మధ్య నివసించాడు? ఇజ్రాయేల్ మధ్య, యూదుల మధ్య. వాళ్ళకి సత్యాన్ని బోధించాలని, వాళ్ళకి దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేయాలని ఏం చేసేవాడంటే వాళ్ళకి అర్థం కావడానికి రకరకాలైనటువంటి ఉద్దేశాలని చెప్పేవాడు. అంటే ఎగ్జాంపుల్గా చెప్పేవాడు, అర్థం కావడానికి ఉపమానాలు చెప్పేవాడు. ఆ ఉపమానాల్లోనే ఈరోజు మనం ఒక ఉపమానాన్ని ధ్యానించుకోబోతున్నాం. అదే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానం. ఎందుకంటే మత్తయ్య గారు చెప్తూ ఉంటారు ఏమని, ఆయన ఉపమానం లేకుండా ఏ మాట కూడా బోధించలేదు అని చెప్తాడు. అలాగే ఈనాడు మనం చర్చించుకోబోచినటువంటి ఉపమానం ఏంటనేది చూద్దాం. ఒకసారి చదవండి. 16వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా అన్నాడు. అంటే ఇక్కడ మరియు అన్నాడు. మరియు అన్నాడంటే 15వ అధ్యాయంలో ఏదో జరిగింది. మొత్తానికి ఏం జరిగింది 15వ అధ్యాయంలో? 15వ అధ్యాయంలో కూడా 3 ఉపమానాలు చెప్తాడు క్రీస్తు వారు. ఏంటిదా 3 ఉపమానాలు అంటే? మొదటిది ఏంటిదంటే, ఒక వ్యక్తి అడవిలో 100 గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు. వాటిలో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయినటువంటి గొర్రె కోసం 99 మందిని వదిలేసి 99 మంది గొర్రెలు వదిలేసి ఒక గొర్రె కోసం వెళ్తాడు. దాన్ని కనుగొంటాడు. అది దొరికినటువంటి సంతోషంలో చాలా ఆనందపడతాడు ఆయన. అదొక ఉపమానం. దాని తర్వాత ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ దగ్గర ఒక 10 నాణ్యాలు ఉంటాయి, వెండి నాణ్యాలు ఉంటాయి. ఆ 10 వెండి నాణ్యాలు ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంటుంది. ఆమె పోగొట్టుకున్నప్పుడు ఆ ఒక వెండి నాణ్యం కోసం ఆమె వెతికిద్ది, ఇల్లంతా వెతికిన తర్వాత ఆ వెండి నాణ్యం దొరికిద్ది. దొరికిన తర్వాత ఆమె చాలా ఆనందపడింది, సంతోషపడింది. అదొక ఉపమానం. ఇక 3వ ఉపమానంగా మనం ఏం చూసుకోవచ్చు అంటే, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఒక తండ్రికి తెలుసు మీ అందరికీ. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఏమడుగుతాడంటే తన ఆస్తిని తాకు ఇవ్వమంటాడు. ఇవ్వమన్న తర్వాత తండ్రి ఏం చేస్తాడు? తన కుమారుడు అడిగినట్టుగానే ఆస్తి తనకు కావాల్సినటువంటి భాగాన్ని ఇస్తాడు. అతని ఆడికి వెళ్తాడంటే ఒక దూర దేశానికి వెళ్తాడు. దూర దేశానికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు మొత్తాన్ని ఏం చేస్తాడంటే జలసాలకు ఉపయోగించుకొని ఖర్చు పెట్టుకుంటాడు. ఖర్చు పెట్టుకున్న తర్వాత మొత్తం అయిపోద్ది దాని దగ్గర. తను నమ్ముకున్నటువంటి స్నేహితులు కూడా అతను వదిలిపెట్టిపోతారు. తర్వాత అతనికి ఏం చేయాలో తెలియక తినడానికి కూడా తిండిలాగా ఏం చేస్తారంటే ఒక పందులు మేపుకునేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. చివరికి ఆహారం దొరక పందులు తినేటువంటి పుట్టినే తింటాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని, నా తండ్రికి అడిగి నా తండ్రి దగ్గర ఉన్నటువంటి సేవలు కూడా ఒక మంచి ఆహారం తింటారు, నేనేంటి నాకు ఈ పరిస్థితి అని ఏం చేస్తారంటే తిరుగు ప్రయాణం చేస్తాడు తన తండ్రి గారికి. చేసినప్పుడు దూరాన తన కుమారుని చూసినప్పుడు ఏం చేస్తారు? వెళ్ళి తనని హత్తుకొని తనకు ఒక ముద్దు పెట్టుకొని చాలా ఆనందపడతాడు. తప్పిపోయినటువంటి నా కుమారుడు వచ్చాడని. ఆ యొక్క అపమానాలను కంటిన్యూ చేసుకుంటా వచ్చిందే ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ఉపమానం. ఏంటిదంటే ఆ ఉపమానం చూడండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంట. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు. ఈ ధనవంతుడి యొక్క గృహ నిర్వాహకుడు అనేది మనకు అర్థం కావాలంటే బాగా, ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నాడు అనుకోండి. అంబానీకి ఒకే బిజినెస్ ఉందంటే లేదు, ఆయనకి చాలా రకాల బిజినెస్లు ఉంటాయి. తెలుసా మీ అందరికీ? ఒక ఫోన్కి సంబంధించిన బిజినెసే కాదు ఆయనది. రిలయన్స్ మార్ట్ ఉంది అంటే కూరగాయలకు సంబంధించింది. అలాగే బట్టలకు సంబంధించినటువంటి బిజినెస్ ఉంది, పెట్రోల్కి సంబంధించినటువంటి బిజినెస్ ఉంది, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి బిజినెస్ ఉంది. ఇవన్నీ చాలా బిజినెస్లు ఉన్నాయి. అవన్నీ ఒకటే చూసుకుంటాడంటే ఒకటే చూసుకోడు. ఏం చేస్తాడు? కొంతమంది నియమిస్తాడు. ఇదిగో దీనికి, ఇదిగో పెట్రోల్కి ఇతను,
అలాగే కూరగాయలకు సంబంధించినటువంటి వ్యక్తి, అంటే గృహోపకరణాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక అతను, మొబైల్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇంకొక అతను. ఇలా ధనవంతులు ఏం చేస్తారంటే ఇలా సపరేట్ చేసుకుంటూ ఉంటాడు. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటాడంటే తన యొక్క బిజినెస్ నడపడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అవునా కదా? అలాగే ఎక్కడ దాకా ఎందుకు రామోజీరావు గారు ఉన్నారు, ఈ మధ్య చనిపోయాడు, తెలుసు మీ అందరికీ. రామోజీరావు గారు ఈటీవీ వ్యవస్థాపకుడు. ఆయన కూడా చనిపోయినప్పుడు ఆయన కూడా ఒక బిజినెస్ కాదు, చాలా ఉన్నాయండి ఆయనకి. పత్రికా రంగంలో బిజినెస్ ఉంది ఆయనకి, ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్లో కూడా చాలా మందిని ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన నడిపించడానికి కొంతమందిని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అలాగే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడికి ఎవరు ఉన్నారంట? ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంట. అంటే తన యొక్క బిజినెస్లు కానివ్వండి, తనకు ఉన్నటువంటి ఆస్తి మీద ఇతనికి అధికారం ఉంది. అతనికి ఎవరికి ఎంత ఇది అప్పు ఇవ్వడం కానివ్వండి, ఇతను చేయాలన్నా కానీ అతనికి అధికారం ఉంది. అతను ఉన్నాడంట. అప్పుడు ఏం జరిగింది చూడండి. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద ఏం జరిగింది? ఇప్పుడు ఆ గృహ నిర్వాహకుడి మీద ఒక నేరం వచ్చిందంట. ఏమని? ఆ ధనవంతుడి యొక్క ఆస్తి మొత్తాన్ని ఏం చేస్తున్నాడంటే ఈ గృహ నిర్వాహకుడు పాడు చేస్తా ఉన్నాడంట. పాడు చేస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇతను ఆ గృహ నిర్వాహక పనిలో ఇతను ఏం చేశాడంటే మోసం చేశాడు. ఈ గృహ నిర్వాహకకు పని చేసినటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, తెలుసా మీకు? పాత నిబంధనల గ్రంథంలో ఈ గృహ నిర్వాహకపు హక్కును ఆ పనిని చేసినటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు పాత నిబంధనలో. ఎవరు? మనకు తెలిసినటువంటి వ్యక్తి యోసేపు గారు. ఎవరి దగ్గర ఉన్నాడు? పోతీఫర్ దగ్గర. ఆయన చేసిన పని అదే కదా, గృహ నిర్వాహక పనే కదా ఆయన చేసింది. చాలా బాగా చేశాడు ఆయన గృహ నిర్వాహక పని అనేది. కానీ ఇతను ఏం చేశాడంట? ఇతను ధనవంతుల దగ్గర ఉండి ఇతన్ని మోసం చేశాడంట. మరి మనం కూడా మన కుటుంబాలు ఎవరమే? మనందరూ ఎవరు? మన కుటుంబాలకి గృహ నిర్వాహకతో పనిచేసేటువంటి వ్యక్తులు మనందరం. మనదే కదా గృహ నిర్వహణ జరిపించేది, మన గృహాన్ని నడిపించేది ఎవరు? పురుషులే కదా. ఇలా ఈ గృహ నిర్వాహకత్వ పనిలో మనందరం చేయాలంటే, దాన్ని నడిపించాలంటే మనకి ఎంత ఉండాలి? చాలా బాధ్యతలు ఉంటాయి, మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటిని మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఆనాడు ఆ గృహ నిర్వాహకత్వ పని చేసినటువంటి యేసు గారు కూడా ఎన్ని కష్టాలు వచ్చినాయి? చాలా కష్టాలు వచ్చినాయి. చాలా హార్డ్ పని అది. ఇలా పని చేస్తున్నటువంటి ఈ సమయంలో ఈ గృహ నిర్వాహకుడికి కూడా ఏం చేశారంటే తన యొక్క యజమాని ఏం చేశాడు? ఆయన మోసం చేశాడంట. ఏం జరిగింది చూడండి. ఇప్పుడు ఏం చేశాడు? ఆ ధనవంతుడు మోసం చేశాడని తెలిసింది అతనికి, ధనవంతుడికి. తెలియగానే అతను ఏం చేశాడు? ఆ ధనవంతుడు అతన్ని పిలిపించి, నిన్ను గూర్చి నేను విలుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పారంట. ఇంకా నువ్వు ఈ పనికి పనికిరావు, ఏదో తేడా వచ్చింది నీలో, నన్ను నువ్వు మోసం చేశావు, నీ గురించి నాకు మొత్తం తెలిసింది కాబట్టి నీ దగ్గర ఉన్న మొత్తం లెక్కలు నా దగ్గర తీసుకురా అన్నాడు. ఎవరు? ధనవంతుడు. నీ దగ్గర ఏ అయితే లెక్కలు ఉన్నాయో మొత్తం ఆ లెక్కలు నాకు తీసుకురా, నాకు వచ్చి నాకు ఇచ్చి అప్పగిచ్చి నువ్వు వెళ్ళిపో అన్నాడు. నువ్వు నీ పనికి అర్హుడు కాదన్నాడు. అప్పుడు ఏం జరిగింది? 3వ వచనం. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను ఇప్పుడు ఏమైంది? తన గృహ నిర్వాహకత్వం నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతన్ని తీసేస్తున్నప్పుడు ఇప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. ఒక మంచి ఆలోచన చేస్తాడు చూడండి. ఆయన మామూలు ఆలోచన కాదు. ఏం చేస్తాడు ఆయన? చూడండి. నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనక నేను ఏమి చేతును? ఏం చేయాలి? ఇప్పుడు ఆయన తీసేస్తాడు, నాకు భయం వేస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆయన తీసేస్తే నాకేమో ఈ పనే వచ్చు, ఇంకేం పని రాదు. అదే చదువుతాడు చూడండి. నేను ఏమి చేతును? త్రవ్వలేను అంటే ఒళ్ళొంచి పని చేయలేడని. త్రవ్వలేడు అంటే నేను ఒళ్ళొంచి పని చేయలేడంట. ఎందుకు? ఇంకా ఆయనకు ఆ పనికి అలవాటైనడు, ఆ గృహ నిర్వాహకత్వ పనికి అలవాటైన వ్యక్తి ఇంకే పనికి అలవాటు కాదు. నేను పని చేయలేను ఒళ్ళొంచి, ఇంకా భిక్షమెత్త కూడా నేను అడుక్కోవడానికి కూడా నేను సిగ్గు, నేను అడుక్కోలేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని బాగా ఆలోచిస్తున్నాడు. తన గురించి ఆలోచిస్తే ఏం చేశాడు చూడండి. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలెనో
నాకు తెలియను. అంటే ముందుగానే అసలు మంచి ఆలోచన చేసిండు ఆయన. ఆలోచన చేసి ఏం చేశాడు ఆయన? నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు అంటే ఎవరు? ఈ యొక్క అప్పిచ్చినటువంటి వ్యక్తి, ఈ గృహ నిర్వాహకుడు ఎవరికైతే అప్పిచ్చుంటాడు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తాడు చూడండి ఒకసారి, బాగుంటది. తన యజమానుని రుణస్తులలో అంటే తన యొక్క డబ్బుని ఎవరి దగ్గర పెడతాడు? ధనవంతుడు గృహ నిర్వాహక వ్యక్తి దగ్గర పెడతాడు. ఆ పెట్టినటువంటి డబ్బు ఏం చేశాడు? అతను వేరే వ్యక్తి అడిగి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చాడు అప్పుగా. ఆ అప్పుకి ఇచ్చినటువంటి డబ్బులు ఇప్పుడు ఇతను ఏం చేయబోతున్నాడు చూడండి. తన యజమాని రుణస్తుల్లో ఒక్కొక్కరిని పిలిపించి నీవు నా యజమానుడికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగిన. అయ్యా, నువ్వు ఇంతకుముందు నా దగ్గరకు వచ్చావు కదా అప్పు కోసం, మరి నేను నీకు అప్పు ఇచ్చాను, మరి నువ్వు ఎంత నాకు ఇవ్వాలని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, 100 మణుగుల నూనె అంటే 3,000 లీటర్ల నూనె అంట. 100 మణుగుల నూనె అంటే ఎంత అంటే 3,000 లీటర్ల నూనె అంట. ఆ 3,000 లీటర్ల నూనె ఆయన గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే అతనికి అప్పుగా ఇచ్చాడు. ఆ అప్పుగా ఇచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఏం చేయమన్నాడు చూడండి. ఆయన తెలివితేటలు చూడండి. నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని రాసుకోమని చూడండి. ఏ ఆలోచన చేశాడు ఆ గృహ నిర్వాహకుడు? ఏం చేశాడు? ఆయనకి ఇంతకుముందు వచ్చినప్పుడేమో 100 తూముల నూనె ఇచ్చాడు. ఇప్పుడు ఆ గృహ నిర్వాహకత్వ పనులను తీసివేసినప్పుడు ఇప్పుడు ఇతను ఎంత అచ్చి ఉన్నాడు అనేది ఇతనికే తెలిసింది, ధనవంతుడికి తెలియదు. కాబట్టి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇతనేమంటున్నాడు? నీకు నేను అంతకుముందు 100 మణుగుల నూనె ఇచ్చాను కదా, ఆ చీటీ నువ్వు వెంబడి చింపేసి 100 మణుగులు కాదు 50 మణుగులను రాసుకో అంటే. ఆ 50 మణుగుల సొమ్ములు ఏం చేయాలనుకున్నాడు? ఇతను తీసుకోవాలనుకున్నాడు. తర్వాత ఏం చేశాడు చూడండి. తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని ఒకరిని పిలిపించాడు. చీటీ తెప్పించుకున్నాడు, చింపేపించుకున్నాడు, 50 మణుగులను రాపించుకున్నాడు. ఇంకో వ్యక్తిని పిలిచాడు. ఏం చేశాడు చూడండి. తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని వ్రాసుకోమని. చూడండి ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. మామూలు తెలివి ప్రవర్తించట్లా. 100 మణుగుల నూనె వ్యక్తి దగ్గర ఏమో 50 మణుగులను రాపించుకున్నాడు. 100 తూముల ఏంటిదన్నాడు? 100 తూముల గోధుమలు ఇప్పుడు ఎంత రాసుకోమంటున్నాడు? 80 తూములు. ఎందుకంటే ఈ పనులు తీసివేసిన తర్వాత ఏదైతే మిగిలించుకున్నాడో ఆ గోధుమలను కానివ్వండి, ఆ నూనెని కానివ్వండి తన అవసరాల కోసం వాడుకోవడానికి. చూడండి ఎంత ఆలోచన చేశాడు. అసలు మామూలు ఆలోచన కాదండి. ఎందుకంటే తర్వాత చూడండి చాలా బాగుండదు. అన్యాయస్తుడైన ఇక్కడ చాలా మీకు క్లారిటీ వచ్చి చూడండి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకున్నాడంట. ఏంది దీన్ని మెచ్చుకున్నాడా? ఇక్కడ ఏమన్నాడు? అన్యాయస్తుడేనేమో గృహ నిర్వాహకుడు అంటున్నాడు. ఆ గృహ నిర్వాహకుడిని ఈ యొక్క యజమానుడు ఏం చేశాడంట? మెచ్చుకున్నాడంట. ఎందుకు మెచ్చుకున్నాడు అంటే ఆ యజమానుడు అతను చేసినటువంటి పనిని మెచ్చుకోవాలా, అతను చేసినటువంటి పనిని మెచ్చుకోవాలా. దేన్ని మెచ్చుకున్నాడు అంటే ఆ యజమానుడు తన ఆలోచన మెచ్చుకున్నాడు. ఆయన దేన్ని మెచ్చుకున్నాడు? రాత్రి మేము మాట్లాడుకున్న సహోదరులు రకరకాల ఆలోచన చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. అందరి ఆలోచనలు మా ఆలోచనలు అందరి కలిసిపోయిన ఆ రోజు మేము రాత్రి డిస్కస్ చేసుకున్నప్పుడు. అంటే ఆ యొక్క యజమానుడు ఈ యొక్క గృహ నిర్వాహకుని ఎందుకు మెచ్చుకున్నాడయ్యా అంటే అతను చేసిన పనిని మెచ్చుకోవాలా. అతను చేసిన తప్పే, 100% అతను చేసిన తప్పే. కానీ దేన్ని మెచ్చుకున్నాడయ్యా అంటే అతని యొక్క ఆలోచన మెచ్చుకున్నాడు. ఇప్పుడు నన్ను తీసేస్తాడు, నా పరిస్థితి ఏంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎలా బ్రతకాలి అని తన భవిష్యత్తు గురించి చాలా బాగా ఆలోచించాడు ఆయన. అంటే పూర్తిగా చెప్పాలంటే క్రీస్తు వాళ్ళకి ఏం తెలియజేయాలని చేస్తున్నాడంటే అన్యులు చూడండి ఇలా ఆలోచిస్తున్నారు. ఇజ్రాయెల్ దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అన్ని జనాంగం ఉన్నారు. అన్ని జనాంగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేయాలి, ఎలా ఆలోచిస్తున్నాడు? ఇలా తన భవిష్యత్తు గురించి ఇలా ఆలోచిస్తున్నాడు. నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నా కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి, దేవుళ్ళే కాదు నా యొక్క జీవనాన్ని ఎలా కొనసాగించాలని ఇంత ఆలోచన కలిగి ఉన్నాడే.
మరి దేవుని నమ్ముకున్నటువంటి మీరు ఎలా ఉన్నారు? మీ భవిష్యత్తు గురించి ఏమన్నా ఆలోచన ఉందా మీకు? దేవుని నమ్ముకున్నటువంటి మీకు మీ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచన ఉందా? దాని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచిస్తున్నారా అని చెప్పాడు ఇక్కడ. అదే కదా అక్కడ ఒకసారి చదవండి. ఆ అమ్మాయిని కొంచెం చూడండి. 8వ వచనం మళ్ళీ చదివి. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు దీంతో ఉపమానం అయిపోయింది. ఈ యొక్క మొదటి 8 వచనాలే ఈ ఉపమానం. అర్థమైందా? ఎందుకు మెచ్చుకున్నాడు ఆ యజమానుడు? అతని ఆలోచన మెచ్చుకున్నాడు. అతను చేసిన పనిని మెచ్చుకోవాలా. యుక్తిగా నడుచుకున్నాడని తన ఆలోచన పంచుకున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ నుంచి 9వ వచనం కాడ నుంచి మనకి ఆ పైన చెప్పినటువంటి భావాన్ని మనకి ఇక్కడ వివరిస్తాడు. ఈ 9వ వచనం కాడ నుంచి చూద్దాం ఒకసారి. 9వ వచనం చూడండి. 9వ వచనం అమ్మా. అన్యాయపు సిరి వలన ఇదేంది ఇక్కడ ఇలా చెబుతున్నాడు? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాడు. ఇక్కడ మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నాడు క్రీస్తు వారు. ఏమంటున్నాడు? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకుని. అన్యాయపు సిరి అంటే ఏంది? ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందండి, సిరి అన్యాయం అయిందా? ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు ఉంది, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇది అన్యాయ సిరియా? ఇది అన్యాయ సిరి అని మనం ఎలా చెప్పగలం? అన్యాయంగా సంపాదించాడు అనుకోండి, దాన్ని అన్యాయ సిరి అంటాం మనం. ఇప్పుడు అక్రమంగా సంపాదించిన దగ్గర ఒక వ్యక్తి దగ్గర 500 ఉన్నాయి అనుకోండి, అది సిరే. న్యాయంగా సంపాదించుకున్న వ్యక్తి దగ్గర 500 ఉన్నాడు, అవి కూడా సిరే. కానీ మనం దేన్ని బట్టి చెప్తాం అతను ఎలా సంపాదించాడు అనేది? అతని క్రియలు బట్టి మనం చెప్పగలం. అది అన్యాయంగా సంపాదించాడా, అక్రమంగా సంపాదించాడా, లేకపోతే న్యాయంగా నడుచుకొని అతను సంపాదించాడు అనేది. అవునా కదా? కాబట్టి ఇతను ఏమన్నాడంటే ఇక్కడ అన్యాయపు సిరి అంటే మీనింగ్ ఏంటంటే అస్థిరమైనటువంటి సిరి. అన్యాయపు సిరి అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ అస్థిరమైనటువంటి సిరి. అస్థిరమైనటువంటి సిరి వలన ఏం చేయమన్నాడు? మీకు స్నేహితులను సంపాదించుకున్నాడు. ఇక్కడ మీకు స్నేహితులు అంటే ఎవరంటే ఇక్కడ దేవుడు, క్రీస్తు వారు. అన్యాయపు స్నేహితులు అంటే ఎవరు ఇక్కడ అంటే మనం సంపాదించేటువంటి సంపాదనలో ఏదైతే ఉంటుందో దానివల్ల మనం డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని మనం దేవుని కొరకు వెచ్చించాలి, దేవుని కొరకు మనం ఉపయోగించాలి. అదే ఈ అస్థిరమైనటువంటి సిరి మీద మీరు మనసు పెట్టమాకండి. ఇది శాశ్వతం అనుకోమాకండి. మీరు ఈ డబ్బే, ఈ బంగారమే, ఈ అంతస్తులే, ఈ పొలాలు ఇవన్నీ మనకి శాశ్వతం అనుకోమాకండి. అవి అస్థిరమైనవి. అవి మనం చనిపోయిన తర్వాత మన అక్కడికి రావు. దాని మీద మీరు మనసు పెట్టుకోమాకండి. ఈ అస్థిరమైనటువంటి సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోండి. అక్కడ స్నేహితులు ఎవరంటే దేవుని సంపాదించుకోండి, క్రీస్తుని సంపాదించుకోండి. ఆ క్రీస్తుని, ఆ దేవుని సంపాదించుకున్న తర్వాత మీరు మీ జీవితాలు అనేవి చాలా బాగుంటాయి అని అక్కడ భావం. ఆ యొక్క వచనం యొక్క భావం ఏంటిదంటే అదే. ఎవరిని సంపాదించుకోవాలి? స్నేహితులు ఎలా సంపాదించుకోవాలి స్నేహితుడిగా మనం? ఇలా దేవుని స్నేహితుడిగా సంపాదించుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఎవరున్నారు? అబ్రహాం గారు ఉన్నారుగా. అబ్రహాం గారు ఎవరు? దేవుడికి స్నేహితుడే కదా, అవునా కదా? కాబట్టి ఆ యొక్క స్నేహితుడు ఎలా అయ్యాడంటే ఆయన తన ముందున్నటువంటి సిరి మీద అతను లక్ష్య పెట్టాలి. ఆయన దేవుడి మీద గురి పెట్టుకున్నాడు. ఆయన దేవుడి మాటల ప్రకారంగా జీవించాడు. ఆయనకి కోటాను కోట్ల ఇప్పుడు ఉన్నటువంటి అంబానీలు 10 మంది అంబానీలు గెలిస్తే అంత ఆస్తి ఉందండి అప్పట్లో. ఎవరికి? అబ్రహాం గారికి. కానీ దాని మీద పెట్టాడు ఆయన అంటే గురి లక్ష్య పెట్టలేదు. ఆయన దేని మీద పెట్టాడంటే దేవుడి మాట మీదే. ఆ సిరి మొత్తాన్ని ఎవరికి ఉపయోగించాడంటే దేవుని పని కొరకే. కాబట్టి మనం కూడా మనకు వచ్చేటువంటి వాటిల్లో కూడా ధనాన్ని మనం ఏం చేయాలంటే దేవుని కొరకు మనం ఉపయోగించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి సరైనటువంటి చర్చ లేదు కాబట్టి మనకు వచ్చినటువంటి దాంట్లో మనం ఏం చేస్తున్నాం? మనకు వచ్చినటువంటి ధనంలో మనం కొంత తీసి ఏం చేస్తున్నాం అంటే దేవునికి ఉపయోగిస్తా ఉన్నాం. మనం చేసేది ఏంటిది? మంచిదే. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క అన్యాయపడినటువంటి స్త్రీ మీద మనం ఏం పెట్టలేదంటే లక్ష్య పెట్టాల. ఎందుకంటే మనకు ఒక గమ్యం ఉంటుంది. మనకు గమ్యం ఉంది కాబట్టి దాని మీద మనం ఫోకస్గా వెళ్ళిపోతున్నాం అన్న ముందుకి. అదే చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి, ఇంకా ఏమన్నాడు? మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. ఏది అమ్మకి చదివేది?
దీనిలో ఇంకోటి ఉంది కదా 8వ వచనంలో 3వ లైన్ చూడండి ఒకసారి. 8వ వచనంలో 3వ లైన్ అది చదవలేదా మీరు? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. వెలుగు సంబంధులు అంటే ఎవరు? వెలుగు సంబంధులు అంటే ఎవరంటే మనమే. ఇజ్రాయేలీలు కాదు, ఇజ్రాయేలీలు మనం కూడా ఉన్నాం. మనందరం ఎవరివి? వెలుగు సంబంధం. వెలుగు ఉందంటే చీకటి కూడా ఉందనే కదా. అప్పుడు చీకట్లో ఎప్పుడున్నాం మనం? ఎప్పుడైతే బాప్తీసం తీసుకోకుండా లోకంలో మనం కొనసాగుతున్నామో, లోకానుసారంగా మనం నడుచుకున్నామో అప్పుడు మనందరం ఎవరివి? చీకటి సంబంధులవి. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి విలువలకి మిమ్మల్ని పిలిచినటువంటి వాని గుణాతి సైమలని ఉంటుంది కదా. మనందరం ఎక్కడి నుంచి పిలువబడ్డామంటే చీకటిలో నుంచి పిలువబడ్డాం. చీకటిలో నుండి పిలువబడి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం వెలుగు దగ్గరకు వచ్చాం. వెలుగు దగ్గరకు వచ్చినటువంటి మనందరం వెలుగు సంబంధులు అంటే వెలుగు సంబంధులమేనా? వెలుగు దగ్గరగా ఉన్నాం అనుకోండి, అది మనం వెలుగు ప్రకారంగా మనం నడుస్తున్నాం అనుకోండి, వెలుగులో ఉన్నప్పుడు చేసేటువంటి క్రియలు మనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం వెలుగు సంబంధులే. నువ్వు వెలుగులో ఉండి కూడా చీకటి సంబంధాలు చేస్తున్నావు అనుకోండి, దేవునికి ఆయాస్కరమైనటువంటి పనులు చేస్తున్నావు అనుకోండి, మనం ఎవరమే? వెలుగు అనేటువంటి గొర్రె చర్మాన్ని కప్పుకున్నటువంటి చీకటి సంబంధం అయితే. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పాడు? ఏమండి? వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారంట. చీకటి సంబంధులు ఎలా ఉన్నారంట? యుక్తిపరులుగా ఉన్నారంట. ఈ లోక సంబంధం, చీకటి సంబంధం కాదు, ఈ లోక సంబంధులు. పైన మనం చెప్పుకున్న ఉపమానాలు అదే కదా జరిగింది. ఈ లోక సంబంధం ఎలా ఉన్నాడు? యుక్తిగా ఉన్నాడు. ఎంత ఆలోచించాడో తన భవిష్యత్తు కోసం. నన్ను తీసేస్తాడు, ఇప్పుడు నా జీవనం ఏంటిదని చాలా తన భవిష్యత్తు కోసం బాగా ప్రణాళిక వేసుకొని తన కొరకు తాను ధనాన్ని సంపాదించుకున్నాడు. అసలు ఈ అస్థిరమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నటువంటి మీరు ఇంకా ఎలా ఉండాలి? మీరు ఎలా ప్రవర్తించాలి? మీరు ఇంకా యుక్తిగా ప్రవర్తించాలి. మీకు తెలుసు కదా లోక సంబంధం ఎలా చావుకు ముందు ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. చావుకు ముందు నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబాన్ని నేను ఎలా కొనసాగించుకోవాలి, నా పిల్లల్ని నేను ఎలా పెంచి పెద్ద చేసుకోవాలి, ఎంత పెద్ద పెద్ద చదువులు చదివించాలి అని లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి, తన బాగోగుల గురించి. కానీ వెలుగు సంబంధమైనటువంటి మనం దేని గురించి ఆలోచించాలంటే శాశ్వతం కాని దాని గురించి మనం ఆలోచించాలి. అశాశ్వతమైనటువంటి వాటి గురించి కదా మనం ఆలోచించాల్సి ఉన్నది. మనకు ఒక శాశ్వతమైనటువంటి గమ్యం ఉంది. ఆ గమ్యాన్ని గురించి మనం ఎలా చేరుకోవాలనేది దాని గురించి మనం అందరం ఆలోచించాలి అని అక్కడ అదే చెప్తున్నాడు. చూడండి, ఆ వెలుగు గురించే కొన్ని మాటలు చెబుతాడు. చూడండి, మనకి ఎఫెసీ పత్రిక సంఘానికి పౌలు గారు వెలుగు గురించి కొన్ని మాటలు చెప్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో 5:8 కదా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు మనందరం ఎవరి యందు వెలుగై ఉన్నామంటే ప్రభువునందు మనందరం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. తర్వాత 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ అంటే మనందరం, మీరందరూ అంటే అక్కడ తెస్సలోనికీయులు వాళ్ళందరం, ఇక్కడ నర్సరాపేటలో క్రిస్టియన్ పాలన ఉన్నటువంటి మనందరం ఎవరు అంట? మీరందరూ మనందరమే వెలుగు సంబంధులము, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము అసలే కాము. మనం రాత్రి వారము కాము, చీకటి వారమే అసలే కాము. అవునా కదా? వెలుగు సంబంధాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దీపం ఉంది, దీపం ఆరిపోయింది అనుకో, ఉపయోగం ఉంది దానివల్ల? అది దీపమే కానీ ఆరిపోయింది, ఉపయోగం ఉంది దానివల్ల? ఒక లైట్ ఉంది, లైట్లో ఫీజు జరిగిపోయింది, అది కానీ లైటే కానీ దాంట్లో ఏమి లేదు, వెలుగు లేదు. వెలుగు లేనంత మాత్రం వెలుగు లేకపోతే అది ఉపయోగం దానివల్ల? మన జీవితాలు కూడా ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే అలానే మనం వెలుగుగానే పిలువబడుతున్నాం. వెలుగులో ఏమనేదంటే ఫ్యూజ్ ఉంటుందా, అంతే కదండి. ఇప్పుడు ట్యూబ్ లైట్ ఉందండి, ట్యూబ్ లైట్లో దానికి కావాల్సినటువంటి పరికరం ఉంది కాబట్టి అది వెలుగుతుంది. అదే ఆ పరికరం లేకపోతే వెలిగిద్దా? వెలగదు. కాబట్టి చూడండి, తర్వాత మనం ఇక్కడికి వద్దాం. మళ్ళీ లూకాసు వార్తకి రండి. లూకాసు వార్తకి రండి అందరూ. 9వ వచనం. అన్యాయపు సిరి వలన
మీకు స్నేహితులను సంపాదించుకుని, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరు. వారు అంటే ఎవరంటే వారు ఎవరు? క్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు. వీళ్ళందరూ ఎక్కడ చేర్చుకుంటారు? నిత్య నివాసంలో చేర్చుకుంటారు. అంటే అస్థిరమైనటువంటి వాటి మీద మనం మనసు పెట్టలేకుండా మనం దేవుడి కోసం పని చేస్తా, మనకు వచ్చినటువంటి దేవుడికి ఇస్తా, మనం పని చేస్తా ఉన్నాం అనుకోండి, మనం చనిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని స్వీకరించాలంటే మనల్ని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క నిత్య నివాసులకు మనలందరినీ చేర్చుకుంటారు. అదే చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోను నమ్మకంగా ఉన్నాడు. అంటే దీనికి అర్థం కావాలంటే, మనకి అన్నం ఉడికిందంటే మనం ఏం చేస్తాం? 2 మెతుకులు పట్టుకొని చూస్తే అర్థమైందిరా, అన్నం అంతా పట్టుకోవాల్సిన అవసరం లేదంటారు కదా, అవునా కదా? మనం ఎంత తక్కువలో ఉన్నా మనకి చేయాల్సినటువంటి దేవుడికి సహాయం చేయాలి, దేవుడికి ఇవ్వాలనేటువంటి ఆలోచన మనకు ఉందనుకోండి, అది కొంచెంలో కూడా మనం ఎలా ఉంటాం? ఇప్పుడు 1,00,000 సంపాదించేవాడు 1,00,000 దేవుడికి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇస్తాడు, 10,000 సంపాదించేవాడు కూడా దేవుళ్ళు ఇస్తాడు. అంటే ఎక్కువలో ఉన్నవాడు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. తక్కువలో ఉన్నవాడు ఎలా ఉండాలి? దేవుడికి నమ్మకంగానే ఉండాలి. తర్వాత మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయంగా ఉంటుంది. అంటే దీన్ని మనకు అర్థం కావాలంటే, ఒక వ్యక్తికి ఏ అవసరాలు లేవు, ఏమి లేదు, అతను ఏం కావాలని కోరుకుంటాడు? తను ఏం లేనటువంటి లేమిలో ఉన్నప్పుడు ఏం కావాలని కోరుకుంటాడంటే, తనకు కావాల్సినటువంటి ఏదో ఒక ఇల్లు ఉండటానికి అని కోరుకుంటాడు. దేవుడు సర్లే అని సహాయం చేశాడు అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు చూసి అతను ఏం కావాలనుకుంటాడు? నాకు కూడా అతనిలాగా ఒక పైన చేరుకోవడం ఉంటే బాగుంది, అతనిలాగా నాకు కూడా ఒక బైక్ ఉంటే బాగుంది, అతనిలాగా నాకు కూడా కారు ఉంటే బాగుంది. అంటే మనిషి ఏంటిది? తన ఆశ అనేది ఏం చేసుకుంటా పోతున్నాడంటే పెంచుకుంటా పోతున్నాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనే ఎలా ఉంటాడంటే అన్యాయంగా. ఇలా పెంచుకుంటా పోతే ఏంటిది? వాళ్ళు ఆశలు పెరుగుతుంది, అన్యాయం కూడా పెరుగుతూ ఉంటది. తర్వాత ఏమన్నాడు? 11 వచ్చినాడు, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. ఆ అస్థిరమైనటువంటి సిరిలో మీరు నమ్మకంగా లేకపోతే మీకు రావాల్సినటువంటి ఆ పరలోకాన్ని, ఆ యొక్క సత్యమైనటువంటి విషయాన్ని మీకు ఎవరిస్తారు? మనకి ఖర్చు పెట్టాల్సినటువంటి దాంట్లో మనం ఖర్చు పెట్టకపోయినా, మనం ఇవ్వాల్సిన వాటిలో మనం ఇవ్వకపోయినా కానీ మనకి దేవుడు పరిశీలిస్తూనే ఉంటాడు కదా మనల్ని. మరి నీకు కావాల్సినటువంటి పరలోకాన్ని ఎలా ఇస్తాడు? అదే మీనింగ్ చూడండి అక్కడ. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును, సత్యమైన ధనం అంటే ఏంటంటే అక్కడ అంతే కదా, యాకోబు పత్రికలో చెబుతాడు ఏమని? మీరు ఈ లోకంలో మీ కొరకు ఏమి సమకూర్చుకోవద్దు. ఇక్కడ తుప్పు ఉంటుంది, దొంగలు పడతారు, దొంగిలిస్తారు, చెంబడ పడుతుంది, అయిపోతాయి. అది మీకోసం దేనికో ఎక్కడ మీకోసం ధనం సమకూర్చుకోమంటాడు? పరలోకంలో ధనం సమకూర్చుకోమంటాడు. అక్కడ ఏముండవు, చెంబట ఉండదు, పాడైపోవు, తుప్పు పట్టవు, దొంగలు కూడా దొంగిలించారు అంటాడు. సత్యమైన ధనం అంటే ఏంటంటే పరలోకమే. ఆ సత్యమైనటువంటి ధనాన్ని ఎవరిస్తారంటే ఎవరిస్తారు? మీ వశాన్ని దేవుడే ఇస్తాడు. మీరు దేని విషయంలో నమ్మకంగా ఉండని ఎడల ఆ అస్థిరమైనటువంటి ధనంలో మీరు నమ్మకంగా ఉండని ఎడల. తర్వాత 12 వచ్చిన మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును మీరు ఎవరు అవును, మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? చాలు, ఇది ఒకసారి. మీ పరుల సొమ్ము అంటే ఇక్కడ మీ పరుల సొమ్ము అంటే అంటే మనకున్నది మనది కాదని, మనకున్నది మనది కాదు, అవునా కదా? మన 1 కోటి రూపాయలు సంపాదించావండి, చనిపోయాము, నువ్వు సంపాదించావనే దాంట్లో మనం చనిపోయినటువంటి దాంట్లో వేస్తారా? ఎయ్యరు. రాజులు సైతం ఏం చేశారు? వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు సంపాదించినటువంటి వజ్రాలని, వైడూర్యాలని, బంగారాలను ఏం చేశారు? అక్కడే వదిలిపెట్టిపోయారు. వాళ్ళకే పని కావాలి, వాళ్ళు ఎంత సంపాదించినా తీసుకుపోవడానికి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును? ఏది మన సొంతమైంది? ఇదే ఇక్కడ నివసించేటువంటి ఈ కాలం, ఈ ప్లేసా మన సొంతమైనది? ఏది మన సొంతమైనటువంటిది? ఏది మన సొంతమైనది? పరలోకం అనేది మన సొంతమైనది. దాన్ని సొంతం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అక్కడ అదే చెబుతున్నాడు చూడండి, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల
మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును? మనకు సొంతమైనది మనకు కావాలంటే మనం ఏం చేయాలి? మన అస్థిరమైనటువంటి యొక్క ధనాన్ని గురించి మనం లక్ష్య పెట్టకూడదు. అలాగే ఈ యొక్క ధనాన్ని గురించే ఒక మంచి మాట అంటాడు సామెతల గ్రంథంలో. చూడండి, ఒక మాట బాగుంటుంది. పేదల గురించి మాట్లాడుతా, దేవుని యొక్క మనం ఇచ్చేటువంటి డబ్బులు అనేవి దేవుని కొరకు మాత్రం కాదు మనం వాడాల్సింది. ఎవరైతే అక్కరలో ఉంటారో, ఎవరైతే అసలు తినడానికి ఆహారం లేనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకు కూడా మనం ఏం చేయాలంటే ఈ ధనాన్ని ఉపయోగించాలి. అదే అంటాడు చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 27 వచ్చిన ఒకసారి చదవండి. 27 అదేనా? అది కాదన్నా, ఇది 19 సారీ. బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పించువాడు. బీదలను కనుకరించువాడు ఎవరికి అప్పించాడంట? అప్పించిన వాడు అవుతాడంట యెహోవాకు అప్పించినవాడ. అంటే దేవుడికి అప్పించేంత స్థాయిలో ఉన్నాం మనం. ఎందుకు? ఆయనకి ఇల్లు లేదనే, ధనం లేదనే, ఆస్తి లేదనే, అంతస్తు లేదనే. అంటే మనకున్నటువంటి దాంట్లో మనం చేసేటువంటి ఇచ్చేటువంటి వాటిలో మొదటగా మనకి ఇప్పుడు లేదు కాబట్టి చర్చి గురించి ఆలోచించాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎవరైతే బేదలుగా ఉంటారో వాళ్ళకి మనం కనికరించాలంటే జాలి చూపించడానికి కాదు, వాళ్ళకి సహాయం చేయాలి. అలా సహాయం చేస్తే మనం ఎవరికి ఇచ్చినట్టు అప్పు? యెహోవాకు అప్పించినట్టండి. దేవుడికి అప్పించినటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతాం మనం. దేవుడికి అప్పేటువంటి ఏమీ లేదు, మనం పరలోకం చేరుకోవటమే. దేవుడికి అప్పించేటువంటి స్థాయిలోకి మనం వెళ్ళిపోతాం. ఎవరిని కనకరిస్తే? బీదలను కనకరిస్తే. అలాంటి పనులు కూడా చేయాలి సంఘం ద్వారా. మనందరం బీదలను కనకరించాలి. ఎవరైతే లేమిలో ఉంటారో వాళ్ళ చేయాలి. దేవుడికి స్నేహితుడిగా ఉండాలంటే ఇదే, బీదలను కనకరించిన వాడు యెహోవాకి అప్పించినవాడు. మరి క్రీస్తుకి స్నేహితుడిగా ఉండాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 25వ అధ్యాయం అంటాడు కదా, నేను దిగంబరిగా ఉండి మీరు బట్టలు ఇచ్చితిరి, ఆకలి ఉండి మీకు ఆహారం పెడితిరి, దప్పుకుండి మీరు దానం ఇచ్చితిరి అంటాడు. ఎవరు ఇవన్నీ చేసింది? ఎవరు? ఆయన చేశారు నిజంగా వాళ్ళు కాదు. ఎవరికి చేశారు? ఎవరైతే అవసరాల్లో ఉంటారో, ఎవరైతే క్రైస్తవులుగా కూడా అవసరాల్లో ఉంటారో వాళ్ళకి అవసరాలు తీర్చిన వాళ్ళ వ్యక్తికి మనం తీరిస్తే, వాళ్ళకి తీరిస్తే ఎవరికి తీర్చినట్టు? క్రీస్తుకి తీర్చినట్టే మనందరం. ఈనాటి ఉంటుంది కదా వచనం, బాగుంటుంది అది. ఈయన బీదలైనటువంటి సహోదరులకు మీరు అందరూ చేశారు కాబట్టి ఇది మీరు నాకు చేసినట్టే అంటారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా జరగాలి, మన భవిష్యత్తులో మనం చేయాలి అనేది దీని యొక్క సారాంశం. ఇంకేమంటాడు చూడండి ఒకసారి. మళ్ళీ లోక సువార్త వద్ద చివరికి వచ్చింది. లోక సువార్త 16 తర్వాత వచ్చిన చదవండి, 13 వచ్చింది. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తునీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలంటే, మనం ఏ యొక్క సేవకుడు కూడా ఇద్దరు యజమానులకి సేవకుడిగా ఉండలేడు. ఒకటి సిరికైనా ఉండాలి దాసుడిగా, ఇంకొకటి దేవునికైనా ఉండాలి. రెండు పడవల మీద కాలు పెట్టి నడకూడదు అంటారు. తెలుసా? మనందరికీ ఏమైతే రెండు పడవల మీద కాలు పెట్టి నడిస్తే పడిపోతాం. అంటే ఆ పడవ మీదైనా ప్రయాణం చేయాలి, లేకపోతే ఈ పడవ మీదైనా ప్రయాణం చేయాలి. ఏదో ఒక పడవ మీద ప్రయాణం చేయాలి, అప్పుడే అది సుఖంగా మన గమ్యానికి తెచ్చింది. రెండు పడవల మీద కాలు వేసేవానికి ఎప్పటికైనా కానీ మన నీళ్ళలో మనగాల్సింది. కాబట్టి సిరికి సంపాదించుకోవాలి, తప్పులేదు. సంపాదించుకోవడంతో పాటు మనం దేనికి చేయాలంటే సహాయం దేవునికి కూడా. ధర్మశాస్త్రాలు ఇవ్వలేదా? 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి ఏం చేయాలి? 10,000 ఇవ్వాలి. అవునా కదా? అలాగే కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు ఏమన్నాడు? మన వర్ధిల్లని కొలది, నువ్వు అనుకున్నది, నీకు శ్రేష్టమైనది అని దేవుడికి ఇవ్వాలని కొత్త నిబంధనలు చెప్పాడు. కాబట్టి ఇలా మనందరం కూడా దేనికి దాసులుగా ఉండకూడదంటే, మనం సిరికి దాసులుగా ఉండకుండా దేవునికి దాసులుగా ఉంటూ దేవుడు ఇస్తానన్నటువంటి ఆ సత్యమైనటువంటి మార్గంలోకి మనం అందరం వెళ్ళాలని, మనం కూడా వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా లేకపోతే ఈలోక సంబంధులు అని మనందరం ఆలోచించుకుంటూ దేవుళ్ళు కొనసాగాలని మీ అందరికీ తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు చెప్పినటువంటి మాటలన్నీ మీ అందరికీ అర్థమైనాయని అనుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.